ఒరే కుక్క ఏ అబ్బా కాలిచ్చి బూదిగా చేసి భయపడుతూ పట్టుంటారు. కానీ నవ్వుతూ చెప్పారు ఇప్పుడు. Actually, Maya was also not a horror film. If you go into it, it was looking like a horror film. This also, like already చెప్పినట్టు, ఇది horror genre కాదు, ఇది mixed genre. దిస్ ఈజ్ సంథింగ్ ఇది డిఫరెంట్. అది కాదు, ఇది అది కాదు, అదే ఇదా? అది ఇది కాదు, ఇది అది కాదు. ఇక్కడ ఒరిజినల్ రూపం చూపించాం కనుక, అంతే. కాకపోతే ఇక్కడ మనకు నిజంగానే వాళ్ళ దెయ్యాలు కారు కనుక, వాళ్ళు నిజంగా వాళ్ళ బ్యూటీ ఉంది కనుక అది పోర్ట్రేట్ చేసాం అంతే. ఓకే, హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్స్. సో నా ముందు ఒక ఫ్యామిలీ దయ్యాలు ఉన్నారు. సో ఫ్యామిలీ దయ్యాలు ఏంటో అనుకుంటున్నారా? అండ్ అందులో బ్యూటిఫుల్ దయ్యాలు, సినిమాలో దయ్యాలుగా యాక్ట్ చేశారా, లేకపోతే దయ్యం పట్టిందా లేదా, ఎవరు ఏంటి అనేది చెప్పడానికి మన ముందు ఉన్నారు. సో టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అమరావతికి ఆహ్వానం. సో అమరావతి ఏంటి, బిల్డింగా, దయ్యాల సినిమా అంటే రెగ్యులర్ కాన్సెప్ట్ ఉంటుందా, డిఫరెంట్గా ఉన్న ప్లాన్ చేశారా? వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. సో అమరావతికి ఆహ్వానం. సో నేను డైరెక్టర్ గారితో స్టార్ట్ చేస్తా. సార్, అంటే దయ్యాల సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా ఇంట్రెస్ట్ చూపించే కాన్సెప్ట్, హర్రర్స్, థ్రిల్లర్స్ ఇవన్నీ కూడా. బట్ రొటీన్గా ఉంటున్నాయి, కొత్తదనం ఏమి ఉండట్లేదు. దయ్యం అంటే ఓ బంగ్లా, లేదంటే మోస్ట్లీ దయ్యం అంటే ఆడదే ఉండాలో, మగవాళ్ళు ఉండకూడదు, ఇలాంటి క్వశ్చన్లు ఎన్నో రేజ్ అవుతున్నాయి. కానీ మీరు మళ్ళీ ట్రైలర్లో ముగ్గురిని చూపించారు ఇక్కడ. సో ఏంటి, ఏమైనా కొత్తగా? ప్రశ్న నా కోసం అది నేను చెప్తా. చాలా సినిమాలు ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే ఒక బూత్ బంగ్లా చూపిస్తాడు, అందులో ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తారు, వెళ్ళంగానే వాళ్ళు వస్తారు, టైటిల్స్ పడతాయి, డింగ్ డంగ్ 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 డింగ్ డింగ్ డంగ్. తర్వాత ఎక్కడ ఒక పావుగంట నడిపించినాక ఇంకో పెద్ద బ్యాచ్ వెళ్తుంది అక్కడికి, వాళ్ళు ఎట్లా బయటకు వస్తారని సినిమా. అది ఒక ఫార్ములా. అట్లా ఒక 100-200 సినిమాలు ఉంటాయి. సో ఇది అది కాదు, దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అది కాదు, ఇది అది కాదు, అది ఇది కాదు, ఇది అది కాదు. ఓకే, సో డిఫరెంట్ కాన్సెప్ట్. యా యా. సో అంటే ఏంటి సార్, ఏం నచ్చింది మీకు కథ చెప్పినప్పుడు, డైరెక్టర్ గారు కథ చెప్పి, లేదంటే ఆ నరేషన్ వింటూ, వాట్ ఈస్ దట్ పాయింట్ యూ ఎక్సైటెడ్ టు డూ ద ఫిలిం? ఏదైనా టెక్స్ట్ బుక్ మూవీస్ ఉంటాయి. నేను ఇందా చెప్పింది టెక్స్ట్ బుక్ మూవీ. టెక్స్ట్ బుక్ మూవీకి రోజులు కాదు. మూవీ అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ ఉండాలి. అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటేనే జనం చూస్తున్నారు. ఆడియన్స్ మనకంటే తెలివి ఉన్నారు. తెల్లారు లేస్తే ఫోన్ పెడితే అమెరికా సినిమా చూస్తాడు, కొరియా సినిమా చూస్తాడు, జపాన్ సినిమా చూస్తాడు. సో చాలా కంపారిజన్స్ ఉన్నాయి. సో ఆన్ పార్ విత్ దెమ్. అట్లీస్ట్ ఇప్పుడు ఏంటి, మొన్న ఒక సర్వేలో హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉన్నది ఇప్పుడు సిరీస్లో మన స్ట్రేంజర్ థింగ్స్ అని వచ్చింది, 5 సిరీస్. దానికి హైయెస్ట్ వ్యూయర్షిప్. పొద్దున్నే 6:30కి పిల్లలు స్కూల్కి లేచినట్టు లేచి 6:30 కల్లా లేచి దప్పడం అవుతున్నాయి అన్నీ. అది స్ట్రేంజర్ థింగ్స్. ఏం రా బాబు ఏమైంది అంత గొడవ అంటే, ఇవాళే సిరీస్ స్టార్ట్ అయింది. మనం ఇన్ని చేస్తున్నాం. ఎక్కడో నెట్ఫ్లిక్స్ వాడు అక్కడెక్కడో అమెరికాలో తీసింది, త్రూ అవుట్ వాళ్ళు అంతా క్యూరియాసిటీ చూస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళ మేకింగ్ చాలా బాగుంటుంది, ఇది కాదంటలేదు. బట్ దట్ ఈజ్ హారర్ సీరియల్. ఇది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు హారర్ సీరియల్కి ఇది ఒక ట్రెండ్, ఇది నడుస్తుంది. మొన్న కూడా డిసెంబర్లో వచ్చిన 2 సినిమాల్లో శంబాలా, ఈషా 2 కూల్గా హిట్ అయినాయి. పెద్ద సినిమా 40-50 కోట్లు పెట్టిన దానికంటే వీళ్ళు ఎక్కువ తయారు. ఛాంపియన్ ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. సమ్ టైమ్స్ ఐ స్పీక్ లైక్ ఏ కామన్ మ్యాన్, నాట్ యాజ్ ఎన్ యాక్టర్ ఆర్ ప్రొడ్యూసర్. దానికి నాకు రైట్ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుకున్నాం. సో అంత ఈ జోనర్ అనేది ప్రస్తుతం రన్నింగ్లో ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ కింద వచ్చిన స్త్రీ కూల్గా ఎవరికి చెప్పకుండా 600 కోట్లు సంపాదించింది. పెద్ద పబ్లిసిటీ చేసింది, బీభత్సంగా ఆడేసిన దానికి కూడా అంతే మిగిలింది. సో ఈ జోనర్ మాకు బెటర్ అనిపించింది. సో ఇట్లాంటిది సేఫెస్ట్ జోనర్ కింద ఫీల్ అయ్యారు. ఇట్లాంటిది ఒకటి చేద్దామని చెప్పా ముందు ఆయన. నేను అమెరికా పోయా, ఈ లోపల కథ రాసి పెట్టాడు. ఓకే, అది మా కథ. సో డైరెక్టర్ గారు, అంటే కథ రాసిన తర్వాత ఈ ముగ్గురు బ్యూటిఫుల్ దయ్యాలని అనుకున్నారా, లేదంటే వేరే ఎవరినన్నా అనుకుని ముగ్గురు దగ్గరికి వచ్చారా? ముందు అనుకున్నాము ఇస్త్రీ గారు, ధన్య గారు, సుప్రీత అని. అలా యాజ్ ఇట్ ఈజ్ ఏమనుకున్నామో వాళ్ళని అప్రోచ్ చేయం, వాళ్ళు చెప్పగానే యాక్సెప్ట్ చేశారు. ఆ జర్నీ స్టార్ట్ అయినాను. అంటే ప్రతి దెయ్యం కూడా బ్యూటీగానే ఉంటుంది, నిజం చెప్పాలి. ఇక్కడ ఒరిజినల్ రూపం చూపించాం కనుక, కాకపోతే ఇక్కడ మనకు నిజంగానే వాళ్ళ దెయ్యాలు కారు కనుక, వాళ్ళు నిజంగా వాళ్ళ బ్యూటీ ఉంది కనుక అది పోర్ట్రేట్ చేసాం అంతే. అంతే బాగా కోఆపరేట్ చేశారు, అంతే బాగా పర్ఫామ్ చేశారు. నిజంగా మేము అనుకున్న దానికి ఎంత కావాలో అంతే అవుట్పుట్ ఇవ్వగలిగాం. సార్, ట్రైలర్లో హర్రర్ చూపించారు. అంటే ఈ మధ్యన ఏమవుతుందంటే, హర్రర్ చూపించే ఎవరిలో సైకోటిక్కో లేదంటే ఇంకో డిఫరెంట్ ఆస్పెక్టో తీసుకెళ్ళి వదిలేస్తున్నారు మమ్మల్ని. హర్రర్ చూపించారు, ఏంట్రా ఇది హర్రర్ లేదు, చివరిలో ఏదో చేశారనే ఫీలింగ్ వస్తుంది.
అలా ఉంటుందా దయ్యాలు హర్రర్ ఎంతవరకు అంటే ఈ మధ్యన జనాలు చూసేసి ఉన్నారు ఓటీటీ వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. దయ్యాలు కూడా ఎవరు భయపట్ల నువ్వా పక్కన ఓకే సరే అన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. ప్రతి మనిషిలో కూడా దెయ్యం ఉంటుంది అవును కనుక ప్రత్యేకంగా వేరే చూసుకోవాల్సిన లేదు. టోటల్గా ఇది హర్రర్ మూవీ అని నేను చెప్పట్లేదు. ఇట్ ఈస్ మోస్ట్ హర్రర్ కంటే థ్రిల్లర్ ఎక్కువ ఉంటుంది, ఇందులో సస్పెన్స్ ఉంటుంది, ఒక మంచి కథ ఫ్యామిలీ ఉంటుంది. డ్రామా సాంగ్ కూడా ఉంది చక్కగా. మంచి కథ ఉంటుంది. సో ఆ కథ చెప్పడంలో హర్రర్ వచ్చింది, కానీ హర్రర్ కోసమే హర్రర్ మూవీ కాదు ఇది. ఓకే యా ఓకే వీ డోంట్ సే ఇట్ ఈస్ టోటలీ హర్రర్ మూవీ అని. తర్వాత మళ్ళీ ఏంది భయపెట్టలేదు అనొద్దు, ఎంతవరకు భయపెట్టాలి అంతవరకే అదే భయపెట్టాలి. క్లారిటీ వచ్చింది మా అది రైట్ సూపర్. యా ఎస్తర్ గారు మీరు ప్రీవియస్లీ యూ డిడ్ వన్ ఫిలిం లైక్ దిస్ అండ్ మాయా, అందులో కూడా చక్కగా కుర్చీలో కూర్చుని నవ్వుతూ అండ్ ఇందులో చక్కగా ఒక ఫ్యామిలీ డ్రామా ఉండి దాంట్లో నుంచి మళ్ళీ ఒక హర్రర్ ఎలిమెంట్. సో మీరు అంటే ఎస్తర్ గారు చూస్ చేసుకున్నారంటే యూ బిట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో వీటిలో ఈ సినిమా ఎందుకు చూస్ చేసుకున్నారు? వాట్ ఈస్ దట్ పాయింట్ ట్రిగర్డ్ యూ టు మేక్ ద ఫిలిం, టు డూ ద ఫిలిం అంటే? Actually, Maya was also not a horror film. If you go into it, it was looking like a horror film. This also, like already cheppinattu, ఇది హారరే జానర్ కాదు, ఇది మిక్స్డ్ జానరే. బట్ ఒక అవుట్ సెట్లో ఫస్ట్ చూసేటప్పుడు మీకు హారర్ ఆస్పెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది అనేది మాత్రమే. మీరు చెప్పినట్టు ఫ్యామిలీ డ్రామా ఉంది, ఇమోషన్ డ్రైవింగ్ ఉంది, ఇంటర్ రిలేటెడ్ థింగ్స్ చాలా ఉన్నాయి. అందులో ఓవరాల్గా అవుట్ సెట్లో హారర్ అనిపిస్తుంది, బట్ ఇన్నర్ కరెంట్స్లో వేరే వేరే థింగ్స్ ఉన్నాయి. దెర్ ఇస్ థ్రిల్, దెర్ ఇస్ సస్పెన్స్, దెర్ ఇస్ డ్రామా, దెర్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్. ఇవన్నీ జరగడానికి కూడా ఒక మంచి స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఆ రీజన్ నాకు చాలా యాక్చువల్లీ ఎంటర్టైనింగ్ అనిపించింది. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ నేనే ఆ టాపిక్ని, ఆ బేస్ టాపిక్ ఏ ఉంది కదా, ద రీజన్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్, అది చాలా మనం వింటున్నాం. ఇప్పుడు మీరు కూడా సినిమా చూసాక మీకు ఇది అవును కదా, నేను నిజమా కాదో తెలియదు కానీ నేను కూడా ఇది విన్నాను అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అది స్కామా రియల్లో ఉందా అనేది నాకు కూడా తెలియదు. ఐ థింక్ చాలా మందికి ఆ కన్ఫ్యూజనే ఉంటుంది. బట్ గాసిప్స్లో కానీ పేపర్లో కానీ అప్పుడప్పుడు మనం ఈ టాపిక్ని వింటుంటాం. సో అలాంటి ఒక టాపిక్ రన్నింగ్లో ఉంటుంది ఈ సినిమాలో. అది నాకు ఆయన చెప్పేటప్పుడు ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అసలు అమరావతిలో యాక్చువల్గా ఏముంది, ఇది మన హైదరాబాద్ అమరావతి కాదు, అథవా మహారాష్ట్ర అమరావతి కాదు, బట్ అమరావతి, ఈ మూవీలో ఉన్న అమరావతిలో అందరూ వచ్చి ఒక కథ దాని చుట్టూ తిరగడానికి ఏదో ఒకటి ఉంది. అదేమి అనేది ఉంది కదా, దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్. సో దానివల్ల ఐ గాట్ అట్రాక్టెడ్ సేయింగ్ ఓ దిస్ ఈస్ అ గుడ్ పాయింట్, ఇది నేను కూడా విన్నాను. సో డెఫినెట్లీ నాకే అనిపించింది, అంటే జనాలకు కూడా ఇదా అని అనిపిస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సూపర్ సార్. ఆ పోస్టర్ మీనింగ్ ఏంటి సార్? అంటే అంతమంది ముసుగులు వేసుకుని ఉన్నారు వెనకాల, ఏంటది? ఏదైనా టీమా అది? చూపించారు ఎవరు వాళ్ళు, ఎందుకు ముసుగేసుకున్నారు, ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, దానికి వీళ్ళు ఏం రియాక్ట్ అయ్యారు అనేది స్క్రీన్ మీద మనం ఎంజాయ్ చేయాలి. స్క్రీన్ మీద ఎంజాయ్ చేయాలి. ఓకే. అండ్ ధన్య గారు అందులో చక్కగా ఒక హర్రర్ ఫేస్ పెట్టుకుని ఆ ముసుగుల్లో దీనిది ఒక ఫుల్ రేంజ్ ఉంది కదా. ఇప్పుడు ఈ రోజు పేపర్లో కూడా యాడ్ వచ్చింది, నేను ధన్యకి చూపించాను నిన్ను చూడను ఒకసారి అని చెప్పి. ఇక్కడేమో భయపడుతున్న ఎక్స్ప్రెషన్ ఉంది, అక్కడేమో హర్రర్ ఎక్స్ప్రెషన్ ఉంది. అండ్ ధన్య గారు ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు ఈ జోనర్ ఆఫ్ ఫిలిం చేయడం, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే మీరు ఎంతవరకు దయ్యాలని ఇవి నమ్ముతారు, భయపడతారా, భయపడిన సిచ్యువేషన్ ఉందా? చంద్రముఖి సినిమా చూసి ఒక 2-3 years నాకు చాలా ఇబ్బంది అయింది. నాకు లైఫ్లో నేను ఇప్పటి వరకు నేను చంద్రముఖి చూస్తే నేను ఫార్వర్డ్ చేసేస్తా, నా వల్ల కాదు. హోటల్లో ఒక్కతే ఉన్నప్పుడు నేను చూడను. నాకు ఆ సినిమా ఎంతో చాలా అఫెక్ట్ చేసింది అబ్బా. నాకు తెలియదు, ఆ భరతనాట్యం పోజ్లో ఉన్న అమ్మాయికి క్లోజ్అప్ పెడతారు కదా, నాకు చాలా అఫెక్ట్ అయిపోయాను నేను. అండ్ ఏం తెలుసా, అది ఎంత అఫెక్ట్ చేసింది అంటే, అక్కడ చంద్రముఖికి ఒక బాయ్ ఫ్రెండ్ లవర్ ఉంటుంది, తన ఇంటి పక్కనే ఒక చిన్న హౌస్ లో ఉంటది. నా ఇల్లు పక్కనే అట్లా ఒక ఇల్లు ఉంది. నేనే మేనిఫెస్ట్ చేస్తున్నాను, నేను ఒక కొత్త ఇల్లు మీలోకి వచ్చి ఉండాలి చంద్రముఖి. నేను ఏదో చూసాను, కట్ చేసి 4-5 years లో మాకు కొత్త ఇల్లు కట్టుకున్నాము, గృహప్రవేశం చేసాము. చేసుకున్నాక మా ఫ్రెండ్స్ అరే ఇది ఆ ఇల్లాగే ఉందరా, ఆయన పేరేంటి, అది కిటికీలో చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఉన్నాయి. అవునా? మహేష్ ఈశ్వర్ అలాంటి నాకేదో ఒక నేనే మేనిఫెస్ట్ చేసుకున్నాను. నా పేరు ఈశ్వరే. ఓకే. నాకు చాలా అఫెక్ట్ అవుతుంది అబ్బా నాకు హారర్ సినిమాలో. కానీ
ఇలా చాలా భయం నాకు. అదే చెప్పినట్టు బాగా తెలిసినందుకు అక్కడ షూటింగ్ లో ఉన్నప్పుడు whenever she does these scenes I feel like laughing. ఇలా చేస్తుంది నా లైఫ్ లో నన్ను ఎవరైతే ఇలా హారర్ సినిమా చూడు మన ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ రివెంజ్ తీసుకోవాలని చేశాను ఈ సినిమా యాక్చువల్లీ. అదే అందరూ ఉండగా చేశారు, ఎవరు లేకుండా ఒక సీన్ చేయించాల్సింది సోలో సీన్ అంటే. ప్లే చేశారు కదా కీట కమరన్నం అనగానే నాకు నేను మామూలుగా నేను చేస్తూ ఉంటా, ఒరే కుక్క ఏ అబ్బా కాలిచ్చే బూదిగా చేసి భయపడుతూ పట్టుంటాను. కానీ నవ్వుతూ చెప్పారు ఇప్పుడు. సూపర్. యా సుప్రీత గారు, మీ క్యారెక్టరైజేషన్ ఏంటి అంటే ఫస్ట్ టైం దట్ టు విత్ దీస్ టూ హూ ఆర్ ఎక్స్పీరియన్స్, సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మీ వరకు మీకు అంటే మీరు కూడా మాకు సంథింగ్ లైక్ పొసెస్డ్ కనిపించారు హర్రర్ ఎఫెక్ట్లో. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఫిలిం అంటే వేరే సినిమా చేసినా ఫస్ట్ రిలీజ్ అవుతుంది ఇది ఆడియన్స్ ముందుకి, సో హౌ మచ్ యు ఆర్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిలిం అండ్ హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి రిఫ్లెక్టెడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్కి వస్తే మా యూట్యూబర్, మా ముగ్గురిది ఒక ఫ్యామిలీ అనమాట. సో నా యూట్యూబ్ పిచ్చి, నా వ్యూస్ పిచ్చి వల్ల నేను నా ఫ్యామిలీని ఎలాంటి ట్రబుల్లో పడేస్తాను అన్నదే నా క్యారెక్టర్. అండ్ ఐ థింక్ దట్స్ ద మూవీ లైన్ ఆల్సో. అండ్ వర్కింగ్ విత్ దెమ్ ఫస్ట్ డే అండ్ ఆల్రెడీ తెలుసు కదా క్యాస్టింగ్ ఏంటి అని చెప్పి చాలా భయపడ్డాను ఫస్ట్ డే, బట్ చాలా కంఫర్టబుల్, దే మేడ్ మీ వెరీ కంఫర్టబుల్. ఫస్ట్ డే ఐ థింక్ ఐ వాజ్ నర్వస్ ఎందుకంటే వీ హ్యాడ్ దట్ కిస్సింగ్ సీన్, రిమెంబర్ ఐ షుడ్ కమ్ హగ్ యూ అండ్ కిస్. నేను డైరెక్టర్ గారు ఏమో వెళ్ళి నువ్వు వెనకాల నుంచి పట్టుకొని నువ్వు ముద్దు పెట్టాలి సార్. ఏంటి సార్ ఫస్ట్ డే, బట్ ఫస్ట్ డే నుంచి వి బోత్ స్టార్టెడ్ టాకింగ్. సో షీ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్, భయమే లేదు. ఈవెన్ ఎస్తర్ గారు ఎనీ టేక్స్ తీసుకున్నారు. హీ సో ఇంటెలిజెంట్, అదే పెడతారు ఫస్ట్ డే వీళ్ళిద్దరు కిసింగ్ సీన్ పెడదాం, వీళ్ళిద్దరు హ్యాపీగా ప్యాచప్ అయిపోయింది సిస్టర్స్. చిరుబురులాడితే టైపు ఒక అగ్గిచ్చి ఒక ముద్దు పెట్టామంటే ఆమె సెట్ అయిపోద్దని ఆ అమ్మాయికి చెప్తాను అఫెక్షనేట్ గా. మీ ఇద్దరు ఏమవుతారు? అదే మీరు Feb 30 ఏదో ఫ్లోలో అడిగేస్తే మేము చెప్పేస్తామా ఏంటి? ఏదో ట్రై చేసాం, వర్కౌట్ అవుద్దేమో. ఓకే చెప్పండి. యా ఈవెన్ శివ గారు కానీ ఆయన ప్రొడ్యూసర్ అన్న ఫీలింగే ఆయనకు అసలు ఉండదు. అసలు ఎప్పుడు నాకు కొన్ని రోజుల తర్వాత తెలిసింది అనుకుంటా సార్ మీరు నాకు ప్రొడ్యూసర్ ఆర్టిస్టులు ప్రొడ్యూసర్ అలా అంటే ఆయనకు కూడా ఫీలింగ్ ఉండదు. ఆయన కూడా లిటరల్ చిన్నపిల్లలు. ఇంత మంచి ప్రొడ్యూసర్ ఉంటే సెట్ హాయిగా అలా కలకలాడుతుంది. అవును, అసలు ఎప్పుడు ఆ ఫీలింగే ఆయన పెట్టుకోరు. సో వీళ్ళందరితో నాకు వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.